హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు నేను చూసేస్తాను. మరి ఈలోగా మరి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మరెన్నో చేయడానికి ఆస్కారం సంస్కారం ఉంటాయన్నమాట. మరి ఎవరు బాబు? ఓహో, తన కారులో ఓ క్రిమినల్ ఎక్కించుకుని పోతున్న ఓ మాజీ మంత్రిని అడ్డగించి ఆ నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్లడం పెద్ద నేరం, ఘోరం, అన్యాయం అన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఇంకేం ప్రజా సమస్యలు లేవన్నమాట. అలాగే లేవన్నట్లు విడుదల రజనీ కూడా కారు మీద చెయ్యేసినందుకు సిఐని సస్పెండ్ చేయాలంటూ బులుగు మహిళా మనులు రోడ్డెక్కారట. వారికి నాయకత్వం వహిస్తుంది ఎవరో కాదు, నాటకాల రాయుడు ధర్మశ్రీ. సరే, వచ్చాక తప్పుతుందా? ఆమెకు కలిగిన ఇబ్బందులేంటో, ఆయనకు కలిగిన బాధ ఏందో కనుక్కుందాం రండి. ఇదిగో అధర్మశ్రీ, అదే ధర్మశ్రీ. ఏంది నీ కదా? మాజీ మంత్రిగా అయినటువంటి విడుదల రజనీపై పోలీసు దాడులు కానీ, పోలీసులు ప్రదర్శించినటువంటి అకృత్యాలు కానీ, పోలీసు దళం ఏ విధంగా అయితే ఒక బీసీ మహిళపై అతి దారుణంగా దుర్భసలాడి తన కారు నుండి గంటేసే కార్యక్రమాన్ని మహిళా లోకం పెద్ద ఎత్తున చూశారు. ఇదిగో ధర్మశ్రీ, నువ్వు మాట్లాడే దాంట్లో వేసమైతు ధర్మం అయినా ఉందా? ఆహా, ఉందా అని అడుగుతా ఉన్నా. అది సరే, స్టార్టింగ్ అదే వేరీ బిగినింగ్ లో ఏదో అన్నావు. ఓ పాలి నా కోసం మళ్ళీ అను. సిగ్గు ఆడకుండా మరోసారి అనేసేవా? మాజీ మంత్రిగా అయినటువంటి విడుదల రజనీపై మాజీ మంత్రి ఓ మహిళ అనే గౌరవం లేకుండా క్లాస్మేట్ ను పిలిచినట్లు యాక వచ్చిన ప్రయోగం ఏంది ధర్మశ్రీ? 10 మందికి ధర్మం చెప్పాల్సిన నువ్వేనా ఇట్టా ఆడకూతుర్ని యాక వచనంతో రజనీ అని పిలుస్తా ఉన్నావు? తప్పు కాదు. మాజీ మంత్రి వర్యులు మేడం విడుదల రజనీ గారి అని కదా అనాలి. నేర్చుకో, మీ వైసీపీ వాళ్ళని నేర్చుకోమను. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతల కొలువు ఉంటారట. అందుకదు మీ వైసీపీలో అన్ని భూత ప్రేత పిశాచాలు తప్ప ఏమీ ఉండవు. మహిళలు మహారాణులు గౌరవించి తీరాలి అంతే. సర్లే, ఇందాక ఏదో అన్నావు, పోలీసులు దౌర్జన్యం చేశారా, ఆకృత్యాలు చేశారా? చా నిజమా? ఓ పాలి నువ్వు అనే ఆ దౌర్జన్య కాండ తాలూకా వీడియో చూసావా? అందులో గొంతు చింపుకుంటుంది ఎవరో, కళ్ళెట్టుకుని చూడు, చెవులు రిక్కరించి విను, అప్పుడు మాట్లాడు. ఈరోజు ఇంతమంది మహిళలు స్వచ్ఛందంగా రావడం కానీ, ఇక్కడ జిల్లా మహిళా ప్రెసిడెంట్ అయినటువంటి పేడ రమణకుమారి గారు, అలాగే పక్క నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం నుంచి చింతల్లి గారు, మిగిలిన కార్పొరేట్ సోదరులు పద్మారెడ్డి, వీళ్ళందరూ కూడా ఎంతోమంది మహిళా సోదరిమణులందరూ ముందుకు వచ్చారు. దీని కారణం ఏంటి? అధికార పక్షానికి అండగా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు పెద్ద ఎత్తున అందలం ఎక్కిస్తారా? అధికార పక్షం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళకి గొంతు నొక్కే కార్యక్రమం చేస్తారా? మీరు ఏ సంకేతం ఈ సమాజాన్ని పంపిస్తున్నారో కూటమి నాయకులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందనే మహిళా లోకం కానీ, కార్పొరేట్ సోదరులు కానీ, అలాగే మొన్నటి వరకు మేయర్గా పనిచేసినటువంటి సోదరులు కానీ, అలాగే మిగిలిన కార్పొరేట్ సోదరులు కానీ పెద్ద ఎత్తున విశాఖ జిల్లా నుంచి, నగర ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. చూడు కరణం ధర్మశ్రీ, నీకు పుంలింగానికి స్త్రీలింగానికి పెద్దగా తేడా తెలియలేదో. సోదరి మనులు అనాల్సిన చోట సోదరులు అంటున్నావు. ఆ తర్వాత మా బాగా కవర్ చేసేసుకుని ప్రయత్నం చేసావు కానీ ఇదిగో దొరికిపోయావు. ఏంది విశాఖ నుంచి మహిళా లోకం అంతా రజనీకాండగా నిలవడానికి వచ్చిందా? చా నిజమా? ఏళ్లలో ఒక్కరైనా పహల్గాం మరణకాండలో ఉగ్రదాడికి అసూలు బాసిన వారి ఇళ్లకు వెళ్లి చనిపోయిన వారి భార్యలను పరామర్శించారా? పోని మొన్న యుద్ధంలో పాకని ఎదిరించి వీర మరణం పొందిన మురళీ కుటుంబాన్ని, ఆ తల్లిని కనీసం పలకరించారా? లేదే. కానీ ఎగేసుకుని మాత్రం రజనీకి ఏదో అవమానం జరిగిందంటూ పోలోమంటూ పరిగెత్తుకుని వచ్చారు. సిగ్గుందా? సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్న ధర్మశ్రీ. 10 మంది ఆడలేడీస్ను పోగేసుకుని వచ్చి
వచ్చి మహిళా లోకమంతా విడుదల రజనీ కోసం తండోపతండాలుగా దిగి వచ్చిందని కలరింగిస్తా ఉన్నావు. తప్పు కాదు. ఈ సందర్భంగా కూటమి నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, డీజీపీ గారు కానీ దీని బాధ్యత వహించాలా. ఒక బీసీ మహిళ అయి ఉండి విడుదల రజనీ గారు ఇప్పుడే పార్టీ అధ్యక్షులైనటువంటి కేకే రాజు చెప్పినట్టు ఒక కార్యకర్తని పరామర్శించామని వెళ్తే ఇంకా నియోజకవర్గాలు ఎక్కడ తిరగకూడదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను ప్రశ్నించకూడదు, తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిలదీయకూడదనే ఉద్దేశంతో విడుదల రజనీ గారికి ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా ఆ పైన లోపల శ్రీకాంత్ అనే మీ పిఏ ఉన్నాడు, పిఏపై కేసు ఉంది, మేము బాసుగా ఉన్నాం, అంచేత మేము బాసుగా ఉన్నంత వరకు మీరు ఏం చేసినా సరే మీకు లాసే, అంచేత మీకు తీసుకోవాలి క్లాసు అని చెప్పేసి ఎటువంటి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా లోపల నుంచి కారులోంచి మహిళల్ని పక్క తోసి మాజీ మంత్రి అయి ఉండి కూడా ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి తన నియోజకవర్గంలో తను తిరుగుతుంటే తన పక్కకు తోసే కార్యక్రమాన్ని మహిళా లోకం అంతా కూడా ఈరోజు ముక్కును వేలేసుకుంటుంది. ఏంటి ఇంత దారుణమా అని. ఇదిగో అధర్మం వాళ్ళు వేసి ఆ అధర్మశ్రీ మాటి మాటికి బీసీ కులం అంటూ కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు చెప్పు. 2025లో కూడా కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం ఏంది చెప్పు. ఇది ధర్మమేనా? ఆహా, ఇది ధర్మమేనా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఏదో అన్నావు, అందరూ ముక్కును ఏలేసుకుంటా ఉన్నారా? మరి నువ్వేం చేస్తా ఉన్నావు? ముక్కులో ఏలెట్టుకుని వేడుకు చూస్తా ఉన్నావా? కడుక్కో, గాబుకు నోట్లో ఎట్టేసుకోగలవు ఆ వేలు. అసలే రోజులు బాగాలేదు, శుభ్రంగా హ్యాండ్ వాష్తో కడుక్కో. అంచేత పోలీసులను నశించాలనే పెద్ద ఎత్తున ఈరోజు నినాదాలు చెప్పడం జరిగింది. ఓ పక్క పాకిస్తాను దేశం, మన భారతదేశం యుద్ధం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ తాలూకు ఉగ్రవాదులను మట్టి కరిపించాలని మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి, అన్ని పార్టీలు కలిసి రాజకీయాలకు అత్యంతగా పనిచేయాలని దేశం అంతా కోడే కూస్తుంటే ఈ తెలుగుదేశం పాకిస్తాన్ డిఎన్ఏ వీళ్ళకు ఉందేమో, ఉగ్రవాదుల తాలూకు డిఎన్ఏ కూటమి నాయకులకు ఉంది. అందుకనే ఇంకిక్కడ ప్రతిపక్షాన్ని భారతదేశం లాంటి మన దేశం అనేది ఏంటంటే మన భారతదేశం అనేది ఎంతో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం, మతేతర రాజ్యం, లౌకిక రాజ్యం అయినటువంటి భారతావనికి ప్రపంచ దేశాల్లో ఒక అద్భుతమైన రాజ్యాంగ స్ఫూర్తితో పూజ్య బాపూజీ ఏ విధంగా అయితే ఆయన ఆదేశాలు ఇచ్చారో, ఏ విధంగా అయితే ఆశయ సాధన కోసం కృషి చేశారో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని అర్రే డుర్రే డుర్రే ఆగిపో, అక్కడితో ఆగిపో. ఏంది పాకిస్తాన్ డిఎన్ఏ టీడీపీ డిఎన్ఏ ఒకటేనా? అసలు మా తుండే మాట్లాడుతూ ఉన్నావా, లేకపోతే ఆఫ్ఘన్ పగలే కొట్టేసి మాట్లాడుతూ ఉన్నావా? అయినా దేశం భారతదేశం, బాపూజీ అంబేద్కర్లు అంటూ ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతా ఉన్నవైందా ధర్మశ్రీ? నీ పేరు ఇకపై అగమ్యశ్రీ అని పెట్టుకో, బాగుంటుంది. లేదంటే తికమక శ్రీ అని పెట్టుకో, ఇంకా బాగుంటుంది. శివరాఖరికి ఏం చెబుతావో చెప్పి ఇక బయలుదేరు ధర్మకాట శ్రీ. ఎట్టి పరిస్థితులు కూడా యువతకు నువ్వు న్యాయం చేయలేదు. సోషల్ మీడియా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పట్ల ఎవరు ఉన్నారో వాళ్ళపై కేసులు బనాయించడం ఒక పక్క, మహిళలపై కేసులు బనాయించడం మరొక పక్క, ఒక పక్క ఏమో రైతులపై కేసులు బనాయించడం ఒక పక్క, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై కేసులు పెట్టడం మరొక పక్క. ఇదే ఎజెండా కింద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్ప ఈ ఏడాదిగా యువతకు కానీ, మహిళలకు కానీ, రైతుకు కానీ, నిరుద్యోగులు కానీ న్యాయం కానీ సాయం కానీ చేయలేనటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి అధికారులు, సిఐ సుబ్బారావు లాంటి అధికారులని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉపేక్షించడం వీల్లేదు. ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్గా ఉన్నట్టు డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ కానీ, డీజీపీ గారు కానీ వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని సుబ్బారాయుడిని సస్పెండ్ చేసి విడుదల రజనీ గారు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. నీకు నమస్కారం ధర్మశ్రీ. ఏందేంది క్షమాపణలు చెప్పాలా? పోలీసుల విధులకు అడ్డంగా నిలుచున్న విడుదల రజనీ సారీ చెప్పాలి, ఊరకే రంకెలేసినందుకు సారీ చెప్పాలి, ఒక క్రిమినల్ను దాచి తప్పించాలని చూసినందుకు సారీ చెప్పాలి. చెప్పిస్తావా? అది నీతో అయ్యే పని కాదు. కానీ ఇదిగో మూసుకుని ఇంటికెళ్ళి గొంగళి కప్పుకో. నీకదే కరెక్ట్. వెళ్ళిరా ధర్మశ్రీ, వెళ్ళిరా.